ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంటే నేనేదో పెద్ద తెలియగలవాడిని కాదండి. నేను అట్లీస్ట్ మీ దగ్గర నేర్చుకోగలగాల అన్న 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 ఒక తాపత్రయం ఉంది నాకు. మీరు నమ్మరు, 17-18 ఏళ్ల టైంలో నాకున్న ఫ్రెండ్స్, ఒక సినిమాటోగ్రాఫర్ 62 ఏళ్ళు, ఒక ఫోటోగ్రాఫర్ 55 ఏళ్ళు, ఇటువంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. బట్ అలా చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో ఉండడం అలాంటి పర్సనాలిటీతో కంప్లీట్లీ ఆపోజిట్ ఫ్లో కదా. ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్నదే మీకు బాగా కాంప్లిమెంట్స్తో పొగిడేస్తారు. అవునండి. మీ చుట్టూ ఉండే వరల్డ్ ఒక మేక్ బిలీవ్ వరల్డ్. అవునండి. సో లెట్ మీ ఫినిష్ దట్ క్వశ్చన్. అంటే డబ్బుల కోసం వచ్చాను నేను. ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ నాకు ఇంత ఇచ్చింది, నేను అప్పులు తీర్చగలిగాను, నేను కొంచెం కంఫర్ట్ ఉన్నాను అనగానే సినిమా ఇండస్ట్రీకి నేనేం తిరిగి ఇచ్చాననే క్వశ్చన్ నాలో స్టార్ట్ అయింది. I have benefited, but I don't think I've given myself. There is much more to give అని మెల్లగా ఎక్కడో సినిమా మీద లవ్ స్టార్ట్ అయింది. ఓకే, లవ్ స్టార్ట్ అయింది. ఓకే, I started listening to scripts, I started listening to something nice. ఒక 10 లక్షల్లో ఈ పాయింట్గా చెప్పు, నిజమా చెప్పు, ఆ తర్వాత సో దిస్ బికేమ్ ఎ ఛాలెంజ్. అంటే పెద్ద డబ్బులతో చెత్త సినిమా తీసిన వాళ్ళు కూడా చూసున్నాం మనం. బట్ సంబడి హూ కెన్ డూ మ్యాజిక్ విన్ ఎ స్మాల్. అందుకే నాకు తేజ అంటే అంత ముచ్చటండి. 30 లక్షలతో అప్పుడు చిత్రం అనే సినిమా, చిత్రం కదా అది, అవునవును, చిత్రం చేసినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు గో, కౌగిలించుకొని, అమేజింగ్, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ. ఎందుకంటే ఎక్కడో ప్రొడ్యూసర్ ఉన్నాడు లోపల తెలియకుండా. బికాస్ కళకి డబ్బులకి పెద్ద సంబంధం లేదండి. యూ కెన్ డూ ఇట్ విత్ మనీ, లాట్ ఆఫ్ మనీ, యూ కెన్ డూ ఇట్ విత్ వెరీ లెస్ మనీ. సో ఫర్ మీ ఐ స్టార్టెడ్ లవింగ్ ఫిల్మ్స్. సో ఆ సినిమా మీద ప్రేమతో నేను సినిమాకి ఏం ఇస్తున్నాను, ఏం చేస్తున్నాను నేను ఇక్కడ అనే క్వశ్చన్ స్టార్ట్ అయింది. సో ఇట్ బికేమ్ ద ఆర్ట్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మనీ. అండ్ నేను ఏమని ప్రామిస్ చేశానంటే మా ఎక్స్-వైఫ్కి, నా అప్పులన్నీ తీర్చేసుకున్న తర్వాత కొంచెం డబ్బులు సంపాదించుకొని మనం వెళ్ళిపోదాం అమెరికా. ఎందుకంటే ముందే అమెరికా వెళ్దామని అనుకున్న మనిషిని, తనకు కూడా ఏమిటంటే ఎక్కడో she got disconnected with the film circle. సో తను అనింది, ఓకే ఫైన్, సిన్స్ యూఆర్ రెడీ టు కమ్ దెన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అనేది. ఎక్కడో నాకు లవ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది, తను డిస్కనెక్ట్ స్టార్ట్ అయిపోయింది. దట్ ఈస్ ద రీజన్ వై వి డిడ్ంట్ స్టే టుగెదర్. రైట్. ఎందుకంటే నేను గట్టిగా నమ్మేది ఏంటంటే, తర్వాత నేర్చుకునేది ఏమిటంటే, అప్పుడు అది అర్థం కాలేదు, చెప్పడం అర్థం కాలేదు, బట్ విషయం అర్థమైంది. ఇప్పుడు చెప్పడం అర్థమైంది. ఏమిటంటే ప్రేమ అంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడం కాదు. ప్రేమ అంటే 4 కళ్ళు ఒకే డైరెక్షన్ చూడడం. సో మీ గమ్యం ఒకటే అవ్వాలి, అప్పుడే అది చాలా దూరం వెళ్తుంది. ఫ్రెండ్షిప్ అయినా సరే, ప్రేమ అయినా సరే, పెళ్ళి అయినా సరే. సో ఐ స్టార్టెడ్ గివింగ్ మై సెల్ఫ్ మోర్ టు ఫిల్మ్స్. అందుకే ప్రార్థన లాంటి మంచి స్టోరీ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం, ఓ భవానీ లాంటి మంచి కాన్సెప్ట్ దొరికితే నేనే ప్రొడ్యూస్ చేస్తానంటాం. విచ్ ఇస్ వై ఇట్ బికేమ్ మై లవ్ ఫర్ సినిమా. ఇది నా ఆన్సర్. నో సో బేసికలీ అదే, ఇలాంటి ఒక టెంపర్మెంట్ ఉండి మీకు, అంటే ఫర్ నేచర్, బేసిక్ నేచర్, కొంచెం వెరీ సెలెక్టివ్ అబౌట్ యువర్ వరల్డ్, పికింగ్ అండ్ చూసింగ్ యువర్. ఇక్కడేమో మీరు వద్దన్నా కావాలన్నా మీకు ఒక కవచం లాగా మనుషులు ఉంటారు చుట్టూ. ఆ తర్వాత నేర్చుకున్నారు. రైట్. ఏమి నేర్చుకున్నానంటే, మసలడం నేర్చుకున్నాను మనుషులతో. హౌ టు బీ విత్ దెమ్, హౌ టు బీ పార్ట్ ఆఫ్ దేర్ కాన్వర్సేషన్. అంటే వాళ్ళ జీవితాల్లో ఒక భాగం నేను కాలేను, ఎందుకంటే అంత పేషెన్స్ లేదు నాకు. అప్పటి వరకు ఎట్లా కలిసిమెలిసి ఉండడం, ఎట్లా వాళ్ళు చిన్నపిల్లవాళ్ళలాగా మాట్లాడితే నేను చిన్నపిల్లవాడే మాట్లాడడం, అప్పుడు ఏదైనా వాళ్ళు ఏదో వేషాలు వేస్తే నేను కలిపి వేషాలు వేయడం. ఐ లెర్న్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దట్, సో దట్ ఐ డోంట్ ఫీల్ బోర్డ్ అండ్ ఐ డోంట్ మేక్ దెమ్ ఫీల్ లైక్ ఐఎమ్ వీడేదో పెద్ద తోపు అని ఫీలింగ్ అనేది రాకుండా ఉండడం కోసం నేను ఐ లెర్న్ టు గెట్ అలాంగ్, విచ్ వాజ్ ఆల్సో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లెర్నింగ్ టు యాక్ట్. అది కూడా ఒక లెసన్ అనే అనుకుంటున్నాను నేను. మీ ఎక్స్ప్రెషన్స్ చాలా సటిలిటీస్ కూడా మీరు ఐబ్రో ఇలా అనడం ద్వారా మీరు చాలా ఆల్మోస్ట్ సీజన్డ్ యాక్టర్ లాగే కనిపించారు బిగినింగ్ నుంచి. ద లిటిల్ దట్ వి అబ్జర్వ్. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానంటే అండి, మా ఫాదర్ శివాజీ గారు ఇట్లా నీ పెళ్ళాం నన్ను ఇల్ట్రీట్ చేసింది అని అంటే నేను అన్నానండి. ఎక్కడో ఆ సినిమాలు చూడడం, ఫారిన్ సినిమాలు చూడడం, అది కట్ ఏంటిది, వాడికి యాక్షన్ నేర్పించండి. తర్వాత మీ నంబర్ 3 గంటలు నాకు నేర్పించారు అని అనడం. అక్కడి నుంచి వచ్చిన వాడిని నేను.
అది ఎలాగైనా దాన్ని చంపేయాలనే ఫీలింగ్లోనే ఉన్నాను నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా. యాక్టింగ్ ఈజ్ నాట్ అబౌట్ లెటింగ్ యూ నో వాట్ ఐ ఫీల్. కరెక్ట్. ఇట్స్ యాక్టింగ్ ఈజ్ అబౌట్ మీ ఫీలింగ్ వాట్ ఐ ఫీల్. yes, అండ్ ఇఫ్ దట్ రీచెస్ యూ దెన్ మై జాబ్ ఈస్ డన్. కరెక్ట్. బట్ ఇట్ హ్యాస్ టు రీచ్ మీ ఫస్ట్ నాకు రీచ్ అవ్వాలి అది. దానికి యూ నీడ్ దట్ సైలెన్స్ ఆర్ దట్ కామ్నెస్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజుకి నన్ను ఏడవమంటే సార్ కళ్ళలో నీళ్ళు రావాలంటాను నేను. ఎందుకంటే కళ్ళలో నీళ్లు రాకుండా ఏడవడం అనేది జయసుధ గారిని చూసి నేర్చుకున్నాను నేను. షీ ఈస్ అమేజింగ్ యాక్ట్రెస్. సో కొన్ని విషయాలు కొంతమంది పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటుంటాం. ఎంత బాధ వచ్చినా ఆ కళ్ళల్లో నీళ్ళు అలా కదులుతుంటాయి. వాట్ అన్ యాక్ట్రెస్, మై గాడ్. సో ఇవన్నీ చిన్న విషయాలు మనం పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రతిదీ దానికి మీరు అలా ఏడిచి డైలాగ్ చెప్తుంటే అని అనిపిస్తుంది మనకి. చాలా హిస్టానిక్ గా ఉండేది. అంటే అది ఒక్కొక్కళ్ళ స్టైల్ కి విడిపోయేది. అవునండి. కొంతమందికి సెట్ అవ్వదు. అందరూ అది చేస్తే ఇంకా నేనెందుకండి, నేనేం చేస్తున్నానండి ఇక్కడ? నేనంటూ తీసుకొచ్చింది ఏమిటి కదా? అవును. వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్? ఏదో వచ్చాడు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందో కాకుండా నేను వచ్చాను, డబ్బులు సంపాదించాను, పోయాను అని కాకుండా నేను వచ్చిన దానికి ఏదో ఒకటి నా తృప్తి కన్నా ఏదో ఒకటి చేయాలి కదా. సో అందుకే నేను రొమాంటిక్ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, కామెడీ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, డ్రామా సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు, యాక్షన్ సినిమాలు చేసినప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలేదు. మళ్ళీ స్టెప్పులు వేసినప్పుడు ఫుల్ డిస్కో డాన్సర్ టైప్ లో ఉన్నాయి కొన్ని. ఎంజాయ్ అక్కడ స్టెప్పుల్లో కూడా అండి మీరు నమ్మరు, నాకు డాన్స్ మాస్టర్కి మధ్య గొడవలు మామూలు గొడవలు కాదండి. నా పాయింట్ ఏంటంటే అండి, నేను డాన్స్ చేసేటప్పుడు నేను ఎంజాయ్ చేయాలి, ఆ ఎంజాయ్మెంట్ నా మొహంలో కనపడుతుంది అనేది నా ఆర్గ్యుమెంట్ అండి. నువ్వు 1 బీట్కి 2 స్టెప్స్ వేయాలి అప్పుడే నువ్వు డాన్సర్వి అనేది కొంతమంది దృక్పథం. నీ 1 బీట్కి 1 స్టెప్ వేయాలి. నేను బాగా రిలాక్స్గా ఉన్నప్పుడు డూయట్ సాంగ్ చేసేటప్పుడు నేను 2 బీట్స్కి ఒకే స్టెప్ వేస్తాను నేను. దట్ షోస్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ మై డాన్స్. సో ఫర్ మీ డాన్స్ అంటే దాన్ని ఆస్వాదించి దాన్ని అనుభవించి చేయడం అనేది డాన్స్. వాళ్ళకి ఏమిటంటే కుప్పిగంతులేసి నువ్వు ఎంత గెంతావు, ఎంత కూర్చున్నావు, ఎంత దేకావు చూపించడం డాన్స్. సో ఐమ్ సారీ ఫర్ ద లాంగ్వేజ్ రఫ్గా ఉంటే, నేను ఎందుకంటే పేర్లు చెప్పడం లేదు కాబట్టి పర్లేదు, కానీ బట్ దట్ ఈస్ నాట్ డాన్స్ అండి. ఎందుకంటే నేను డాన్స్ అసిస్టెంట్గా ఉన్నవాడిని. ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరికీ తెలుసు ఆ విషయం. సో నీకేదో డాన్స్ తెలుసు అని చెప్పి నువ్వు మాకు చూపించడానికి ట్రై చేస్తున్నావు అని ఆర్గ్యుమెంట్లు స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు అదే ఏదైనా వేరే పెద్ద హీరోనో వాట్ ఎవర్, పెద్ద అని నేను క్యాజువల్గా అంటున్నాను కానీ నో డిస్రెస్పెక్ట్, మీరు బాబుకి ఏ స్టెప్పులు రచితే ఆ స్టెప్పులు చేద్దాం అనేది వేరే. నాలాంటి వాడు దొరికితే నా మీద ఎక్స్పెరిమెంట్, నువ్వు డాన్స్ సిస్టమ్ చేసావు ఈ స్టెప్ వేయడానికి ఏమి, ఈ స్టెప్ నేను వేస్తాను బట్ ఈ పాటగా స్టెప్ సరిపోదు అనేది నా ఆర్గ్యుమెంట్.